3 స్టెప్స్‌లో టెస్ట్ చేస్తామండి. ఫస్ట్ ఓకే. లూప్ టెస్ట్ అంటారు. తర్వాత పోల్డ్రోస్కోప్ టెస్ట్ అంటారు. తర్వాత ఫ్లోరోసెన్స్ టెస్ట్ అంటారు. ఓకే. వీటిని బట్టి మేము చెప్తాం. ఇవి డైమండ్సా కాదా? ఓకే. ఏమైనా వాల్యుబుల్ స్టోన్ ఉందా లేదా? ఓకే. అంతవరకే చెప్తాం. ఓకే. ఈ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ టెస్ట్ అయింది. ఫస్ట్ ఇది లూప్ టెస్ట్ అంటారు. ఓకే. ఫస్ట్ మాగ్నిఫైయింగ్ గ్లాస్‌తో చేస్తాం ఓకే. టెస్ట్. వీటిల్లో వజ్రం ఏదీ లేదు. ఇవన్నీ స్ఫటిక రాళ్ళు అంటారు. క్రిస్టల్స్ అంటారు. రాక్ క్రిస్టల్స్. ఓకే. వీటినైతే చల్సీడ్ అని అంటారు. ఓకే. ఇవన్నీ నార్మల్ స్టోన్స్. ఓకే. అంతే తప్ప డైమండ్స్ ఏం కాదు. అలానే వాల్యుబుల్ కూడా ఏమి కాదు. ఇవి మార్కెట్లో ఏమైనా తీసుకుంటారా మీరు? వీటికి ఏం వాల్యుబుల్ ఉండదు సార్. వీటిలో ఏంటంటే వజ్రం వస్తేనే వాల్యుబుల్. ఓకే. అదర్వైజ్ వీటి జోలికి వెళ్ళకూడదు. ఇంకా ఇవన్నీ నార్మల్ స్టోన్స్ కిందకే వస్తాయి. గుడిమెట్లలో స్టోన్స్ దొరుకుతున్నాయి, అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి నిన్న ఒక చిన్న స్టోరీ చేసాం మనం. అసలు అక్కడ గుడిమెట్లలో వజ్రాలు దొరుకుతున్నాయా లేదా, అసలు ఇంకా పరిటాల అనే గ్రామంలో కానీ, నెక్స్ట్ వచ్చేసి పుట్ర్యాల, ఇటు గుంటూరు జిల్లా దాచేపల్లి కానివ్వండి, ఇటు మొత్తం మేడం గారు వచ్చేసి పేరు డాక్టర్ నజియానా సుల్తానా గారు, జర్మాలజిస్ట్. మ్యామ్ గారు అసలు ఎక్కడెక్కడికి వెళ్ళి టెస్టింగ్ ల్యాబ్స్ చేశారు, అసలు నిజంగా మినరల్స్ ఉన్నాయా, ఎలాంటి మినరల్స్ దొరుకుతున్నాయి అనేది కూడా మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు మీరు గుడిమెట్లలో వెళ్ళి మేము టెస్టింగ్ చేసామండి, అక్కడ సాయిల్ టెస్టింగ్ చేసాము, ఆ కొండల్లో వెళ్ళి తిరిగి చేసామని చెప్పారు ఇందాక. అసలు అక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా, లేకపోతే వేరే ఏమైనా మినరల్స్ దొరుకుతున్నాయా? అంటే అక్కడ వజ్రాలు అంటే వజ్రాలతో పాటు మనకి వేరే మినరల్స్ కూడా దొరుకుతున్నాయి. కానీ ఈ డైమండ్స్ అనే మాటకి వచ్చేపాటికి ఏంటంటే ఇవన్నీ సెకండరీ డిపాజిట్స్. అంటే ఏంటి, నదుల్లో నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ అయ్యి వచ్చేవన్నమాట. ఇవేంటంటే అందరికీ దొరకట్లేదు. ఇది హ్యూజ్ అమౌంట్ లో ఏమీ లేవు అక్కడ. సమ్ మినిమం క్వాంటిటీ. మినిమం అంటే ఏంటి, ఒక 10,000 మెంబర్స్ వెళ్ళారు, సో అక్కడ 1-2 మెంబర్స్ కి దొరకచ్చు. ఒక 1,00,000 మెంబర్స్ వెళ్ళచ్చు, 3-4 మెంబర్స్ కి దొరకచ్చు. అంత తక్కువ క్వాంటిటీలో అక్కడ దొరుకుతున్నాయి. ఇంకా మిగతా విషయానికి వస్తే వేరే మినరల్స్ అంటే మనకి నార్మల్ స్ఫటికాలు, రైట్ క్రిస్టల్స్, ఆనెక్స్, టుర్ములిన్స్, ఇవన్నీ గార్నెట్స్, ఇవన్నీ మినిమం క్వాంటిటీలో దొరుకుతున్నాయి. మిక్స్డ్ ఆఫ్ మినరల్స్ దొరుకుతున్నాయి. బట్ ఒక డైమండే దొరుకుతుంది అని అనడానికి లేదు. డైమండ్ ఖచ్చితంగా అక్కడ దొరికిద్ది అని చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు గుడిమెట్లలో నేను చూసిన దాదాపు 1,500 మెంబర్స్ అక్కడ వెతుకులాట ప్రారంభించారు. ఆ 1,500 మెంబర్స్ లో వేరే వేరే మినరల్స్ దొరుకుతున్నాయి. అవి చిన్న చిన్న మినరల్స్ కాబట్టి వాటిని రేట్ ఆఫ్ కాస్ట్ మేము కట్టలేము, అవి నిరుపయోగంగా పడడం ఉండవు కదా, వాళ్ళు హైయర్లీ దొరకవు కదా. మా అదే వేరే మినరల్స్ చిన్న చిన్న దొరుకుతూ ఉంటాయి. కానీ అవి రేపొద్దున అవి ఒకదానికి ఒక 100 రూపాయలు 10 రూపాయలకి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే మెయిన్లీ డైమండ్స్ కోసం. డైమండ్ దొరికితే మనకి ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి అని చెప్పి టాక్. అక్కడ దొరికేవేంటి, అన్ని డైమండ్స్ దొరకవు. ఒక బస్తా
స్టోన్స్ వెతికారు అనుకోండి, దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు డైమండ్. ఇంకా మిగతా జెమ్ స్టోన్స్ కి వచ్చినట్టయితే మీరు స్ఫటికాలు, ఈ స్ఫటికాలు కూడా ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ ఏమీ యూస్ఫుల్ అవ్వవు. ఎందుకు యూస్ఫుల్ అవ్వవు? ఇవి రా మెటీరియల్స్. ఈ రా మెటీరియల్స్ కటింగ్ కి వెళ్ళేపాటికి 60% వేస్టేజ్. ఇప్పుడు మనం ఒక 1 kg తీసుకున్నాం అనుకోండి స్ఫటికం, దాంట్లో మనకు 60% పోతుంది. అలా అనుకున్నప్పుడు ఇంత చిన్న స్టోన్ లో ఇంకా మీకు ఏం మిగులుతుంది? సో అందుకని రఫ్ స్ఫటికాలు గానీ, రఫ్ వేరే మినరల్స్ గానీ వాటికి డిమాండ్ తక్కువ. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కటింగ్ ఇండస్ట్రీస్ ఏవి లేవు, అంతా జైపూర్ వైపే. సో అందుకని ఇక్కడ డైమండ్ ఒక్కటే వాల్యుబుల్ మన ఆంధ్రప్రదేశ్ లో. డైమండ్ దొరికితేనే మినిమం, అది కూడా ఏంటి ఇండస్ట్రియల్ గ్రేడ్ డైమండ్స్, నాట్ జెమ్ గ్రేడ్, ఇండస్ట్రియల్ గ్రేడ్ డైమండ్స్. అంటే అవి లో క్వాలిటీ డైమండ్స్ అవుతాయి కటింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు బయట లేక్ వెళ్ళారు, ఆ లేక్ లో నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా? అదే నిజంగా దొరుకుతున్నాయా అంటే అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేవి ఫస్ట్ పాయింట్. అక్కడ దొరుకుతున్నాయా అంటే ఇవి వల్కెనిక్ ఎరప్షన్ వల్ల రావట్లా. ఇప్పుడు వల్కెనిక్ ఎరప్షన్ వల్ల వచ్చినాయి అనుకోండి, మనం చెప్పొచ్చు అక్కడ దొరుకుతాయండి అని. ఇవి ఏంటంటే ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తాయి. అది ఏంటంటే ప్రతి 300-400 ఇయర్స్ కి రివర్స్ అనేవి డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఆ స్టోన్స్ కూడా దొరికే ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. సో అందుకని మనం 100% గ్యారంటీ చెప్పలేము అక్కడ డైమండ్స్ దొరుకుతాయి అని చెప్పి. మీరు ఇంకో విషయం, పుట్రాల వేమిరెడ్డిపల్లిలో అదే వేరే వేరే మినరల్స్, నెక్స్ట్ గోలమందల హిల్ మీద ఏదో వేరే వేరే మినరల్స్ దొరుకుతున్నాయి, అంతకుముందు డైమండ్స్ కూడా దొరికినాయి అని చెప్పేసి ఒక వార్త బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు నిజంగా అక్కడ దొరుకుతున్నాయా? మీరు టెస్ట్కి వెళ్ళినప్పుడు, సాయిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఏ మాత్రం అనుభవంతో అక్కడ నిజంగా దొరుకుతున్నాయా లేవా అంటారా? ఇప్పుడు నేను రీసెర్చ్ చేశానండి. నేను నాగార్జున యూనివర్సిటీలో డాక్టరేట్, PG/PhD కంప్లీట్ చేశాను. ఆ రీసెర్చ్ కోసం నేను ఆ ఏరియాని చూస్ చేసుకున్నాను, వేమిరెడ్డిపల్లి అనే ఏరియా. మీరు నా ఈటీవీ యువలో కూడా ఇంటర్వ్యూ ఉంది, అది కూడా చూడొచ్చు. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ గా మేము రీసెర్చ్ కి వెళ్ళింది అక్కడ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ దొరుకుతున్నాయి. మేము రీసెర్చ్ చేసిన దాంట్లో ఏంటంటే 2 types ఆఫ్ జెమ్ స్టోన్స్ మేము అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ మేజర్ గా ఆక్వామెరైన్ ఒకటి, ఆల్మండైన్ గార్నెట్ ఒకటి. ఇవి 2 కాకుండా అక్కడ మిగతా మినరల్స్ కొన్ని దొరుకుతున్నాయి, అంటే లైక్ టుర్ములిన్. ఈ టుర్ములిన్ కూడా సెమీ ప్రీషియస్, ఇవన్నీ సెమీ ప్రీషియస్. నేను అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు ఆక్వామెరైన్ అనేది మంచి క్వాలిటీలో దొరుకుతుంది, లైక్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ ట్రాన్స్పరెంట్. ఆక్వామెరైన్ కాస్ట్ ఆఫ్ రేట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అంటే ట్రాన్స్పరెంట్ బాగా ఉందనుకోండి, దాని కలర్ బాగుంది అనుకోండి, మినిమం క్యారెట్ 800-900, ఇట్ డిపెండ్స్. దీనికి ఏంటంటే జెమ్ స్టోన్స్ కి ఎంఆర్పి అనేది ఉండదు. సో ఎంఆర్పి లేనప్పుడు ఏంటంటే ఇంత ప్రైస్ అని ఫిక్స్ అవ్వదు గోల్డ్ సిల్వర్ లాగా మనకి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మార్కెట్ ప్రైస్ నడుస్తూ ఉంటాయి జెమ్ స్టోన్స్. అక్కడ ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ ఆక్వామెరైన్స్ అవి దొరికేవి, గార్నెట్స్ గానీ, ఆల్మండైన్ గార్నెట్స్, రోడోలైట్స్. ఇప్పుడు అక్కడ ఏంటంటే డైమండ్స్ దొరుకుతున్నాయా అంటే మేం చేసే టైంలో రీసెర్చ్ లో డైమండ్స్ ఏమి దాంట్లో దొరకట్లేదు. సో వేరే వేరే మినరల్స్ తప్ప డైమండ్స్ లేవు యాజ్ పర్ మై నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గొల్లమందల హిల్ ఉంది, ఆ హిల్ లో అంత ముందు దొరికినది ఒక ప్రాచుర్యంలో ఉంది. అది నిజంగా దొరుకుతున్నాయి అక్కడ డైమండ్స్ అనేది? మీరు అక్కడ రీసెర్చ్ ఏమైనా చేశారా? లేదు, మేము అక్కడ రీసెర్చ్ చేయలేదండి డైమండ్స్ గురించి, ఎందుకంటే అక్కడ డైమండ్స్ ఏమీ దొరకట్లేదు. అంటే మేము చేసే టైం రీసెర్చ్ లో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు యాక్చువల్ గా టెస్టింగ్ ల్యాబ్ ఉంది, జెమ్ టెస్టింగ్ ల్యాబ్, డైమండ్స్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది అక్కడ నుంచి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే జెమ్ స్టోన్స్ తీసుకొస్తున్నారు, కానీ అక్కడ కూడా డైమండ్స్ తేట్ల ఆ ఏరియా పర్టికులర్లీ. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పరిటాల, గుడిమెట్ల, పుట్లగూడెం, ఈ జొన్నగిరి నుంచి ఎక్కువ మంది వస్తారు.
జొన్నగిరిలో నిజంగా దొరుకుతుంది. జొన్నగిరిలో దొరుకుతాయండి, ఎందుకంటే అక్కడ టాక్ ఉంది వస్తున్నాయని. కానీ ఏంటంటే మీరు విన్నట్టు నేను విన్నట్టు టీవీస్ లో కోట్లు వచ్చేసినాయి, 10 కోట్లు 20 కోట్లు, ఇవన్నీ అసలు ఎవరు చూడండి. ఫస్ట్ పాయింట్ చూడరు, ఎవరు చూడలేదు. జస్ట్ చెప్పడం మనం వింటమే. సో మనకి అక్కడ నుంచి వస్తున్నాయి. అక్కడ ఏంటంటే కొంచెం మంచి సైజ్ డైమండ్స్ ఉంటాయి, కానీ అందరికీ దొరుకుతాయని చెప్పలేము, ఎప్పటిదాకా దొరుకుతాయని కూడా చెప్పలేము. ఇదంతా ఏంటంటే మన ఎజ్యూమ్, మనకి లక్ వస్తుంది రాదు అనేది బట్టి వెళ్ళడం. ఇంకా ఇప్పుడు ఇంకా మీరు రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా వెళ్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము యాక్చువల్ గా నాకు ఇక్కడ విజయవాడలో జెమ్ టెస్టింగ్ ల్యాబ్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు నేను డైమండ్స్ గురించి, జెమ్స్ గురించి క్రాష్ కోర్స్ గానీ ఫుల్ టైం కోర్సెస్ ఇవి కండక్ట్ చేస్తున్నా. ఎందుకు కండక్ట్ చేసామంటే ఇప్పుడు మీరు అన్నట్టు గుడిమెట్ల పుట్లగూడ నుంచి చాలా మంది అవగాహన లేక వాళ్ళు వెతుకుతున్నారు, కొన్ని వేలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఫుడ్ కోసం, ట్రావెలింగ్ కోసం. వాళ్ళకి అంత నాలెడ్జ్ రావట్లేదు అని చెప్పి మేము ఇక్కడ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. ఈ క్రాష్ కోర్స్ ఓన్లీ 2 days క్రాష్ కోర్స్. మీరు డైమండ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, జెమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్ లో మీరు ఉచితంగా నేర్పిస్తున్నారా, లేకపోతే ఏమన్నా పేమెంట్ చేయించుకుంటున్నారా? అంటే ఉచితంగా అయితే చెప్పట్లేదండి, పేమెంటే. అది కూడా నామినల్ పేమెంట్. మీరు వేరే చోట కనుక్కున్న దానికంటే మినిమం. ఎందుకంటే మేము సర్వీస్ లో ఉన్నాం. ఫస్ట్ పాయింట్ సర్వీస్ అంటే మేము జెమ్స్ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు, ఇప్పుడు ఒక 100s of stones తెస్తారు. ఓన్లీ మేము ఛార్జ్ చేసేదల్లా స్టోన్ కి 10 rupees మాత్రమే. అది కూడా మీ ఎదురుగానే టెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టెస్టర్స్ అడుగుతున్నారు, టెస్టర్స్ చూస్తున్నారు, ఆ టెస్టర్స్ కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టెస్టర్స్ అనేది హార్డ్నెస్ టెస్టర్స్ కాదు, అది కండక్టివిటీ టెస్ట్. అది కండక్టివిటీ టెస్ట్ అంటే మనకి రూమ్ టెంపరేచర్ ని బట్టి అవి పనిచేస్తాయి. సో మనం ఇప్పుడు అలాంటి వాళ్ళకి అవగాహన కోసం మేము ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం. నేను ఇందాక చూపించానండి, ఇక్కడ వస్తే మీ డైమండ్ కాదంటున్నారు, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమంటున్నారు 10 points, 11 points, 5 points, 7 points అంటున్నారు. మినిమం 10 points అబౌవ్ ఉంటే కొంచెం ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఒక ఆశతో ఉన్నారు. మరి అది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అవి అసలు డైమండ్సే కావు, అసలు డైమండ్ గురించి అసలు వీటిలో అసలు చిన్న ఇది క్లూ కూడా లేదంటున్నారు ఆ రాయిలో. అది వాళ్ళది తప్పంటారా, అది మీరు చెప్పింది అయితే తప్పంటారా? అంటే ఇప్పుడు ప్రజలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, అన్ని డైమండ్స్ దొరకవు. వాళ్ళు తెచ్చిన ఒక 100 pieces అన్ని డైమండ్స్ రావు. ఇప్పుడు వచ్చిన వాటిల్లో అది డైమండ్ వచ్చింది అంటే అది వాళ్ళ లక్. ఇంకొకటి హార్డ్నెస్ అనేది మీరు అడిగారు, 5 points, 6 points, 7 points, వాళ్ళు ఏ బేసిస్ తో అసలు అది టెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ, అది ఏ బేసిస్ తో టెస్ట్ చేస్తున్నాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఈ టెస్టింగ్ ఉపయోగిస్తున్నాను, దీనికి ఇది ఉపయోగపడుతుంది, ఇది వస్తే ఇది అని చెప్పగలను. నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఇంటర్నేషనల్ లో మీకు ఎలా అయితే టెస్టింగ్ జరుగుతుందో నా దగ్గర కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ చూపిస్తాను, ఒక చిన్న గ్రావిటీ టెస్ట్ మనం చేద్దాం. మెయిన్ గా ఆ గ్రావిటీ టెస్ట్ లో ఏంటంటే మనకి వెయిట్ ఇన్ వాటర్ అనే ఫార్ములా ఉంటుంది సింపుల్ గా. ఆ టెస్టింగ్స్ లో వచ్చే రీడింగ్ ని బట్టి అది మనం ఏ స్టోన్ అనేది చెప్పగలం. అదొకటి. ఇంకొకటి మిథిలిన్ టెస్ట్. ఇది నేను చెప్పేది టెస్ట్లన్నీ డైమండ్స్ కండి, వేరే జెమ్ స్టోన్స్ కాదు. నేను మెయిన్ గా డైమండ్స్ గురించి అడిగారు కాబట్టి డైమండ్స్ చెప్తున్నాను. ఇంకొకటి మిథిలిన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ మిథిలిన్ టెస్ట్ కూడా అది కూడా గ్రావిటీ లిక్విడ్ టెస్ట్. ఇవి ఒక సింపుల్ టెస్ట్లు. వీళ్ళు ఒకవేళ అసలు మేము ఎలా చేస్తున్నాం టెస్టింగ్స్ అని అడగడానికైతే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. 2 టెస్ట్లు మనం చేద్దాం, వేరే స్టోన్స్ తీసుకొని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఒక చిన్న టెస్టింగ్ చూపిస్తున్నానండి. అంటే గ్రావిటీ టెస్ట్ ఎలా చేస్తారు, ఇది ఏ స్టోన్ కైనా ఇది సేమ్ ప్రొసీజర్. ఇది ఒక రఫ్ స్టోన్ నేను తీసుకుంది, అంటే రా మెటీరియల్ స్టోన్. ఇప్పుడు ఈ స్టోన్ ని మనం వెయిట్ చేద్దాం. నార్మల్ వెయిట్ మిషన్ లో యూనిట్స్ కూడా మీరు క్యారెట్ లో అన్నా పెట్టుకోవచ్చు, గ్రామ్స్ లో అన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి గాలి ఏమి తగలకూడదండి. వెయిట్ ఇన్ ఎయిర్, దీన్ని ఏమంటామంటే గాల్లో బరువు. ఈ గాల్లో బరువు మనకు వచ్చేసేసి 112 క్యారెట్లు 95 సెంట్లు వచ్చిందండి. ఇది గాల్లో బరువు.
ఇప్పుడు మనం నీటిలో బరువు చేద్దాం. ఇప్పుడు మనకి నీటిలో బరువు వచ్చి 42 క్యారెట్ల 95 సెంట్లు, 43 అయినా అనుకోవచ్చు. ఇప్పుడు అది డైమండ్ మ్యామ్. ఇది డైమండా కాదా అనేది ఇప్పుడు మనం గ్రావిటీని బట్టి చెప్పాలి. మనకి డైమండ్ గ్రావిటీ వచ్చి 3.52. ఈ 3.52 రాగానే అది వజ్రమా అని అడిగితే కాదండి. 3.52 దగ్గరలో ఇంకో 2-3 స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద టెస్ట్. ఇది దీని వల్ల ఏంటంటే మిగతా స్టోన్స్ అన్ని మీకు ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం వచ్చిన దాన్ని మనం డివైడెడ్ బై చేద్దాం సింపుల్ గా. మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు డివైడెడ్ బై చేస్తే 2.62 వచ్చిందండి. ఇప్పుడు ఈ 2.62 అనేది మనం డైమండ్ అయితే 3.52 అనుకున్నాము. ఇప్పుడు ఇది 2.62 వచ్చిందంటే ఇది స్ఫటికం కిందకు వస్తుంది అనమాట. ఇది స్ఫటికం యొక్క రీడింగ్. ఇలా మీరు డైమండ్ వచ్చినా కూడా ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూడా సింపుల్ గా గ్రావిటీ టెస్ట్ చేసుకోవచ్చు. అది డైమండా స్ఫటికమా అనేది చెప్పొచ్చు. ఇంకొక రీడింగ్ వచ్చింది అనుకోండి, అది ఇంకా ఏదనేది మనకి ఇంటర్నేషనల్ చార్ట్ ఒకటి ఉంటుంది. ఆ చార్ట్ లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టోన్ ని టెస్ట్ చేద్దాం అండి. ఇప్పుడు 51 క్యారెట్లు 50 సెంట్లు వచ్చిందండి గాలిలో బరువు. ఇది నీటిలో బరువు. ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మనకు వచ్చి 3.88. అంటే ఇది దగ్గరలో ఏముంది అని అంటే ఇది కొరండం జాతికి సంబంధించిన స్టోన్ అండి. కొరండం అంటే ఇప్పుడు కొరండంలో మనకి రూబీ, కెంపు, నీలం, కనక పుష్యరాగం ఇవి వస్తాయి. ఇది నీలం అన్నమాట. ఇప్పుడు ఇది నీలం అని నేను ఎలా చెప్తున్నాను అంటే నేను దీని గురించి సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి ఈ రీడింగ్ ని బట్టి నేను చెప్పేశాను. మీరు ఇది గూగుల్లో అయినా కొట్టి అసలు డైమండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత, వేరే స్టోన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అని చూసుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు అది డైమండ్ లేకపోతే కాదమ్మా? ఇప్పుడు అది డైమండ్ కాదు. డైమండ్ అయితే మీకు 3.52 దగ్గరలో రావాలి. ఓకే, ఇప్పుడు ఇది 13.05 ఉంది కదా. ఇది ఇప్పుడు నేను ఇప్పుడు ఇది మూవ్ అవుతున్నాను కదా, టచ్ అవుతున్నాను కదా, మారుద్ది. దీనికి ఏంటంటే ఎటువంటి ఎయిర్ తగలకూడదు, ఎటువంటి చేతులు తగలకూడదు. దాన్ని అసలు స్టేబుల్ పొజిషన్ లో దానికి ఇప్పుడు మీరు తగలట్లేదు, ఇట్లండి తగలట్లేదు అయినా 13.8 ఇప్పుడు ఏంటంటే అసలు అది కూడా బంద్ చేయాలి. ఇక్కడ మనం ఏ టెస్ట్లు చేసినా కూడా ఈవెన్ వెయిట్ వేసినా కూడా ఫ్యాన్ అవి ఉండకూడదు. అప్పుడు మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్ అంటేనే పర్ఫెక్ట్. అది మేము ఇలా పర్ఫెక్ట్ గా చేయాల్సి వచ్చింది. డైమండ్ కాకపోతే ఇట్ డిపెండ్స్ క్వాలిటీని బట్టి. ఇప్పుడు అది నిజంగా వర్తబుల్ అనుకోండి, మేమే సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు అది వర్త్ కాదనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ గా దీని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మనం ఏం చెప్తే అదే వాళ్ళకి తెలుస్తుంది. డైమండ్ అయితేనే కాస్ట్లీ అనుకుంటా. డైమండ్ కాకుండా కొన్ని స్టోన్స్ వస్తే అవి కూడా కాస్ట్లీగానే ఉంటాయి. ఆ కాస్ట్లీ అన్నప్పుడు మేమే సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఉంటే ఒక 5,000, 7,000, 8,000, 10,000 కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే, ఇవి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు మ్యామ్, వాళ్ళకి ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు, అది మీరు అమ్మి పెడతారా? ఇప్పుడు మేమైతే ట్రేడింగ్ లో లేవండి. ప్రెసెంట్ ట్రేడింగ్ లో లేము. ఓన్లీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ మాత్రమే. ఈ మేము ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడైనా
సేల్ చేయొచ్చు. ఓకే లైక్ జ్యువెలరీ షాప్స్ లో, లైక్ డైమండ్ డీలర్స్ ఉంటారు. ఓకే ఈ సర్టిఫికేట్ చూపిస్తే ఏంటంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ లో క్వాలిటీ అనేది, వెయిట్ అనేది మెన్షన్ అవుతుంది. ఓకే దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ అవుతుంది. ఓకే. యాక్చువల్గా వీళ్ళకి ఎక్కడ ట్రేడింగ్ చేసుకోవాలి ఏంటో తెలియదు కదా, సామాన్య ప్రజలు, వీళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇక్కడ జెమ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి చేపించుకుందాం అనే ఒక ఆలోచన మీద వస్తారు తప్ప, అవును. ఇక్కడ వచ్చిన తర్వాత అది కాస్ట్ ఆఫ్ రేట్స్ కానీ అవి తెలియదు ప్రజలకి. ఓకే. అప్పుడు మీరు ట్రేడింగ్ కూడా చేపించుకోవడానికి కొంతమంది ట్రేడింగ్ చేపిస్తూ ఉంటారు టెస్టింగ్ ల్యాబ్స్ వాళ్ళు. అలా మీరు కూడా ట్రేడింగ్ చేపించడానికి ఏమైనా వీలు ఉంటుందంటారా? ఇప్పుడు ట్రేడింగ్ చూపించచ్చండి, కాకపోతే కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఓకే ఇప్పుడు మేము ఒకళ్ళని సరే పలానా వాళ్ళు ఉన్నారండి మీరు వెళ్ళి అమ్ముకోండి అని చెప్తాం. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కరెక్టా కాదా అనేది నాకు అంత నాలెడ్జ్ ఉండదు. మళ్ళీ వాళ్ళు వాళ్ళు వీళ్ళని మోసం చెయ్యొచ్చు. ఇప్పుడు ల్యాబ్ వాళ్ళు పంపించారు నన్ను, ల్యాబ్ వాళ్ళు కలిసి ఏదైనా మోసం చేశారేమో అని కూడా అనొచ్చు. ఎస్ సో అందుకని మేము ట్రేడింగ్ లో అసలు ఉండం. ఓకే ఇప్పుడు సర్టిఫికేట్ అనేది పర్ఫెక్ట్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్నేషనల్ ల్యాబ్ లో చెక్ చేసినా సేమ్ రిపోర్ట్ వస్తుంది, ఆ గ్యారంటీ నాది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి నెక్స్ట్ ఎక్కడైనా మీరు వెళ్ళి లేక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే చోట్ల వెళ్ళి ఏమన్నా టెస్టింగ్ చేసే ఏమన్నా ఆలోచనలు ఉన్నారా మీరు? అంటే ఇప్పుడు క్రేజ్ ని బట్టి, ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటారు అనేది బట్టి మేము మూవ్ అవుదాం. ఇప్పుడు Okay. ప్రెసెంట్ అయితే మాత్రం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం అండి. Institute run చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ అవగాహన కోసం ఓకే వీళ్ళు ఇప్పుడు డైమండ్స్ అని చెప్పి చాలా చాలా స్టోన్స్ తీసుకొచ్చేస్తున్నారు. దానివల్ల యూజ్ ఉండదు, వాళ్ళకి మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్. అందుకని మేము ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో వీళ్ళకి నేర్పించాం అనుకోండి, అదే వెళ్ళి స్టోన్స్ వెతుక్కుంటారు. అంటే అలాంటివి ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు రీసెర్చ్ అనేది ఎక్కడ చేయట్లేదు. ఒకవేళ ఎవరో పొలంలో రీసెర్చ్ చేయించుకోవాలంటే మీరు దానికి అమౌంట్ పే చేయించుకుంటారా? చెప్పి అంటే మేము ఇప్పుడు ఫర్ సపోజ్ ల్యాండ్ ఉంది ఎవరిదైనా, ఆ ల్యాండ్ లో వాళ్ళకి ఏం స్టోన్స్ దొరుకుతున్నాయి Okay. అనేది చెప్పాలి అంటే మేము వెళ్ళి జమాలజిస్ట్ గా టెస్ట్ చేస్తామండి. ఓకే అంటే ఆ ఏరియాలో ఎక్కువ స్టోన్స్ ఏం దొరుకుతున్నాయి, వాళ్ళకి యూస్ఫుల్ లా కాదా అనేది మేము చెప్పగలం. ఓకే. అవి కరెక్ట్ ఏ మినరల్స్ ఏ మినరల్స్, ఏ క్వాలిటీ ఉన్నాయి, వాళ్ళకి ఫ్యూచర్ లో అసలు ఈ ల్యాండ్ వల్ల యూజ్ ఉంటుందా లేదా అనేది కూడా మేము టెస్ట్ చేస్తాం. ఓకే మేము ఇప్పుడు మీరు వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళి కానీ ఇప్పుడు ఎక్కువ లేక్ లో దొరుకుతాయి, లేకపోతే కొండ ప్రాంతాలు దొరుకుతాయి అంటున్నారు. పొలాల్లో కూడా మీరు వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నారు. ఈ పొలాల్లో రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని చోట్ల కొన్ని మినరల్స్ దొరుకుతాయి. అవి మీరు మరి ఎంత తీసుకుంటారు? ఒక పొలంలోకి వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే అంతవరకు యూజ్ అమౌంట్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు? అంటే ఇప్పుడు ఏరియాని బట్టి అండి. ఇప్పుడు Okay. నా ఆఫీస్ నుంచి ఎంత లాంగ్ ఉందో చూసుకుంటాం ఫస్ట్ డిస్టెన్స్. ఓకే ఆ డిస్టెన్స్ ని బట్టి మా టీం బయలుదేరతారు ఫస్ట్. ఓకే ఆ టీం ని బట్టి ఎంత దూరం ఉంది ట్రావెల్, దాన్ని బట్టి చూసుకొని మినిమం సర్టెన్ అమౌంట్ అంటే స్టార్టింగ్ 10,000 రూపీస్ తీసుకుంటాం. ఓకే ఇప్పుడు మేము ఏలూరు అది ఇది వెళ్తూనే ఉంటాము. Okay. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఓకే పిలుస్తా ఉంటారు కదా, వెళ్తాము, రీసెర్చ్ చేస్తాము. వాళ్ళకి ఏదైనా స్టోన్స్, ఇప్పుడు కొంతమంది ఉంటారు అక్కడ నుంచి స్టోన్స్ తేలేరు, ఓకే కొంత వాళ్ళు క్రియేట్ చేస్తారు అంటే ఇది కాస్ట్లీ స్టోన్, ఇక్కడ నుంచి ట్రావెల్ అవ్వకూడదు అని. ఓకే అలాంటి టైంలో మేము వెళ్ళి టెస్ట్ చేస్తాము. ఓకే. మేము ఇప్పుడు ఎక్కువ ఎలాంటి ప్రాంతాల్లో డైమండ్స్ కానీ మినరల్స్ కానీ దొరుకుతాయి? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో అయితే మనకి రివర్స్ దగ్గరలో ఎక్కువ దొరుకుతాయని చెప్తారు. ఓకే ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువ దొరుకుతాయి. ఓకే ఇప్పుడు మనకి నందిగాం దగ్గర పరిటాల చూసుకుంటే, ఇటు గుంటూరు సైడ్ కొల్లూరు లేక్ చూసుకుంటే, ఇవి ఇటువైపు మనకి ఎక్కువ వస్తున్నాయి ఓకే పుకార్లు, అంటే ఇక్కడ దొరుకుతున్నాయి అని. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొండ ప్రాంతాల్లో దొరికే సూచనలు ఉంటాయంటారా, లేకపోతే ఓన్లీ లేక్స్ పక్కనే దొరుకుతాయి అంటారా? అది చెప్పలేమండి, ఇట్ డిపెండ్స్ ట్రాన్స్పోర్ట్ ని బట్టి. ఇప్పుడు ఈ ప్రతి 300-400 సంవత్సరాలకి డైరెక్షన్స్ మారుతున్నప్పుడు మనకి ఎటువైపైనా దొరికే అవకాశాలు ఉంటాయి. ఓకే. కొంతమంది అంటున్నారు కొంత నదులు, ఉమ్. సరస్సులు పక్కనే ఎక్కువ దొరుకుతాయి అనేది కొంతమంది ఆలోచన. కొంతమంది ఏమంటారంటే కొండల్లో గుట్టల్లో దొరుకుతాయని చెప్పేసి కొంతమంది అంటారు. చాలా తక్కువ అండి అది. అది ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు కొండల్లో గుట్టల్లో అంటే జనరల్ గా వాల్కానిక్ ఎరప్షన్స్ అయితే మాత్రం అక్కడ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇవేంటంటే మన వైపు ఉండేవన్నీ సెకండరీ డిపాజిట్స్, ఓకే నాట్ ఏ ప్రైమరీ డిపాజిట్. సో Okay. సెకండరీ డిపాజిట్స్ అయినప్పుడు మనం కొండల్లో దొరుకుతాయని చెప్పలేం, ఓకే 100% చెప్పలేం. ఓకే. యాక్చువల్గా మరి మీరు చెప్పారు మినరల్స్ వేమిరెడ్డిపల్లిలో దొరుకుతుంది, అక్కడ ఎలాంటి లేక్స్ లేవండి.
అవును, ఎలాంటి లేక్స్ లేవు, నదులు కానీ సరస్సులు కానీ లేవు. ఏమీ లేవు. లేవు. కానీ మీరు అక్కడ ఎస్పెషల్లీ దొరుకుతుందని చెప్పేసి నేను రీసెర్చ్ చేశానంటే అక్కడ అవును. కొన్ని మినరల్స్ దొరుకుతున్నాయని చెప్పారు. అది అక్కడ ఎలా దొరుకుతుంది? అంటే ఇప్పుడు వేరే మినరల్స్ దొరకచ్చు. మీరు మ్మ్. ఎస్పెషల్ గా డైమండ్ అడిగారు కాబట్టి డైమండ్ మాత్రం ఈ రివర్స్ లో పక్క నుంచి వస్తున్నాయని చెప్పొచ్చు. ఓకే ఇవి ఏంటంటే ఈ జెమ్ స్టోన్స్ అక్కడ నుంచి ఎక్కడైనా వల్కానిక్ ఎరప్షన్ జరిగి ఉండొచ్చు, అక్కడ ఏదైనా మైనింగ్ జరిగి ఉండొచ్చు, దానివల్ల అక్కడ మినరల్స్ వస్తాయి. ఓకే ఎస్పెషల్ గా డైమండ్స్ అని మాత్రం మీరు అడిగితే కింబర్లైట్ పైప్స్ మన వైపు లేవు. ఓకే సో దానివల్ల ఇప్పుడు మనం కొండల్లో దొరుకుతాయి అనేది కూడా మనం చెప్పలేము. ఓకే. ఇప్పుడు జొన్నగిరి ఏరియాలో ఎంతవరకు దొరుకుతుంది డైమండ్స్? అవి నిజంగా అవి కొన్ని టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కోట్ల రూపాయలు ఉన్నాయి, 10 కోట్లు, 5 కోట్లు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయల దాకా అవి నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. జొన్నగిరి ఏరియాలో నిజంగా అంత క్యాపబిలిటీ ఉన్న స్టోన్స్ అండ్ డైమండ్స్ దొరుకుతున్నాయి అంటారా? ఇప్పుడు జొన్నగిరిలో చెప్పినట్టయితే మీరు మా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారండి జొన్నగిరి నుంచి తీసుకొని. ఓకే అక్కడ ఏంటంటే డైమండ్స్ వస్తున్నాయి కానీ అందరికీ రావట్లా. ఓకే ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఎలా ఉంటాయంటే దీంట్లో కూడా అంతే, అందరికీ దొరకాలని రూల్ లేదు. ఓకే కాకపోతే దొరికిన వాళ్ళు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని అంటున్నారంటే అది మాత్రం అపోహలు. ఓకే ఎందుకంటే కోట్లు ఖర్చు చేసేవి ఏవి ఉండవండి. ఓకే ఈ మన వైపు దొరికే వలన ఇండస్ట్రియల్ గ్రేడ్ డైమండ్స్. ఓకే ఇవి ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఓకే ఇవి పేరుకే డైమండ్స్, దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఓకే సో మన కోట్లు అనేది మాత్రం అది వదిలేసుకోవడం బెటర్. ఓకే నా మెసేజ్ అలా అదే, ఓకే వెతకండి. టైం పాస్ కి వెతకాలి కానీ సీరియస్నెస్ గా ఇంకా అది దొరికిద్ది అని ఖచ్చితంగా వెతకూడదు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ప్రజలకి అనేది ఒక చిన్న సందేహం నుంచి బయటపడేశారు. నెక్స్ట్ ఇంకోసారి కూడా మీతో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంకా యాక్చువల్గా ఎక్కడెక్కడ రీసెర్చ్ చేయబోతున్నారు ఏంటనేది కూడా నెక్స్ట్ తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో తెలుసుకుందాం మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.